నమస్కారం, నేను మీ విజయ. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మళ్ళీ మీకోసం ఒక హెల్దీ హై ప్రోటీన్ స్నాక్స్ తీసుకొని వచ్చాను. ఇది పెసలతో చేస్తారండి. పెసల్ కట్లెట్ చాలా వేగం అయిపోతుంది, చాలా హెల్త్కి మంచిది. రండి ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా ఒక కప్పు పెసలు నానబెట్టుకున్నాను. 2 నుంచి 3 గంటలు నానబెడితే చాలండి, అంతకన్నా అవసరం లేదు. తర్వాత ఉడికిన దుంపలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. కార్న్ఫ్లోర్ 2 చెంచాలు, తర్వాత బ్రెడ్ క్రమ్స్. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ మార్కెట్లో దొరుకుతాయి, ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి 2 బ్రెడ్స్ తీసుకొని మిక్సీలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసలు మిక్సీ జార్లో వేసుకొని ఒక మాట గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం 2-3 మాటలు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఇలా చెయ్యాలి, నీళ్ళు వేయకూడదు, నీళ్ళు తీసేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని అందులోని ఈ పెసలు వేయాలి. అలాగే మ్యాష్ చేసిన దుంపలు 2 దుంపలండి, చిన్న చిన్న 2 దుంపలు, మరీ పెద్దవి కాదు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, మీకు కారం అనిపిస్తుంది ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు నేను చేసాను, అందుకు వేస్ట్ అవుతుంది, బాగుంటుంది కూడా. కొత్తిమీర కాడలు వేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. మీ కారం ఎక్కువ అనిపిస్తున్నది అంటే వేసుకోవద్దు, లేకపోతే వేసుకోండి. తర్వాత గరం మసాలా కొంచెం, చాట్ మసాలా 1 చెంచా, జీలకర్ర కొంచెం, ఉప్పు తగినంత, మరి ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో చేయి పెట్టుకొని కొంచెం కట్లెట్ షేప్ ఇవ్వాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుతో చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్లెట్ షేప్ చేయాలి. మీకు ఏదైనా షేప్ చేసుకోవచ్చు. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అందులోని కార్న్ఫ్లోర్ 3 చెంచాలు వేసుకొని అందులో నీళ్ళు వేసుకొని కొంచెం పలుచగా చేయాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్క కట్లెట్ తీసుకొని ముందుగా కార్న్ఫ్లోర్లో ఇలా ముంచాలి. ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి దాన్ని కోట్ చేయాలి. చూడండి, ఇందులో ఒక మాట డిప్ చేసి తర్వాత ఇదిగో ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒక మాట కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇదిగో మీకు ఒకవేళ కానీ పలుచగా అనిపిస్తే, కొంచెం మెత్తగా ఎక్కువ అయిపోయింది అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు. కలుపుకుంటే అది అక్కడికి సమానం అయిపోతుంది. చూడండి, నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మెల్లిగా ఇందులో వేసుకోవాలి. ఇది షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం లో టు మీడియం హైట్ పెట్టండి, ఎక్కువ హైగా పెట్టకూడదు. ఇది గ్యాస్ వేయగానే కలపకూడదు. ఒక 2 సెకండ్స్ అయిన తర్వాత ఇది తిప్పాలి. చూసారా, వేగిపోయి మంచి కలర్ వచ్చింది దీనికి. ఇదిగో చూడండి, చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది ఎక్కువ టైం పట్టదు, వేగం అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది క్రిస్పీగా ఉంటుంది. కట్లెట్లు రెడీ అయిపోయి ఇది మీరు సాస్తో తినండి, గ్రీన్ చట్నీతో తినండి, చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూసారా. ఇదిగో సౌండ్తోనే తెలుస్తున్నది. ఇది విరిచి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగో ఎంత బాగున్నాయో చూసారా. ఇదిగో ఇలా తినండి, చాలా ఎంజాయ్ చేయండి. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. మీ కిట్టి పార్టీ కానీ పిల్లల బర్త్డే కానీ ఇలా చేసుకోవచ్చు. ఇంకో చిట్కా చెప్తాను చూడండి. ఇది చేసుకొని ఫ్రిడ్జ్లోని 4 రోజులు 5 రోజుల వరకు ఉంచుకోండి. ఎయిర్టైట్ డబ్బాలో పెట్టి ఉంచుకోండి. ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోండి. పని ఈజీ అవుతుంది. తర్వాత హెల్దీ ఫుడ్ కూడా మీకు దొరుకుతుంది. మరి నా వీడియో మీకు నచ్చిందా, ఎలా ఉందో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీ కమెంట్ నాకు చాలా బలం ఇస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.